హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం తలంబ్రాలు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, కార్తీక మాసం ఆకాశం నిర్మలంగా ఉంది. చలిగాలు మెల్లగా వీస్తున్నాయి. నగరం వెలుపల ఈశ్వర్ ఫామ్ హౌస్కి ఆనుకొని ఉన్న ఒక విశాలమైన ఖాళీ స్థలంలో పండగ వాతావరణం నెలకొంది. అక్కడ పెద్ద షామియానా వేశారు. వేద పండితులు హోమం చేస్తున్నారు. అది పార్వతమ్మ సేవా నిలయం శంకుస్థాపన మహోత్సవం. అమూల్య ఈశ్వర్ పట్టు వస్త్రాలు ధరించి హోమగుండం దగ్గర కూర్చున్నారు. విశ్వనాథం గారు సుభద్రమ్మ వెనుక కూర్చుని అక్షింతలు వేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఏ మంత్రి గారు, అధికారికు కాదు, సాక్షాత్తు పార్వతమ్మ గారే. హోమం పూర్తయ్యాక పండితులు పిలిచారు. అమ్మగారు, పార్వతమ్మ గారు రండి, మీ చేతుల మీదుగా మొదటి రాయి వెయ్యాలి. పార్వతమ్మ నమ్మలేకపోతుంది. ఒకప్పుడు అనాథగా, ఎవరి ఆదరణ లేక ఆశ్రమంలో చేరి, అక్కడే వార్డెన్గా మారి, చివరికి వృద్ధాప్యంలో దిక్కులేని స్థితికి చేరిన ఆమె ఈరోజు ఒక సంస్థకు శంకుస్థాపన చేస్తుందా? తన పేరు మీద ఒక ఆశ్రమం వెలుస్తుందా? ఆమె కళ్ళల్లో నీళ్లు కట్టుకున్నాయి. కాళ్ళు వణుకుతూ ఉంటే అమూల్య వచ్చి ఆమెను పట్టుకుంది. రామమ్మ అని పిలిచింది. పార్వతమ్మ అమూల్య సహాయంతో గొయ్యి దగ్గరికి వెళ్ళింది. చేతిలో ఇటుకరాయి తీసుకుంది. దేవుడా, నాలాంటి అభాగ్యులకు ఇది నీడగా మారాలి. నా అమూల్య ఈశ్వర్ బాబు చల్లగా ఉండాలి అని ప్రార్థించింది. ఆ రాయిని భూమిలో ప్రతిష్ఠించింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ శబ్దం ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ప్రధ్వనించి ఓ కొత్త ఆశను నాంది పలికింది. ఈశ్వర్ మైకు తీసుకున్నాడు. స్నేహితులారా, ఈరోజు నా జీవితంలో చాలా గొప్ప రోజు. బిజినెస్లో లాభాలు వచ్చినప్పుడు కలిగే సంతోషం కంటే 10 మందికి సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు కలిగే తృప్తి 1000 రెట్లు ఎక్కువ. ఈ ఆలోచన నా భార్య అమ్ములది. ఆ మౌనంగానే ఎన్నో పాఠాలు నేర్పింది. ఈ ఆశ్రమంలో అనాథ పిల్లలకు చదువు, వసతి ఉచితంగా ఇస్తాం. ముఖ్యంగా మాటలు రాని పిల్లలకు స్పీచ్ థెరపీ సెంటర్ కూడా ఉంటుంది అని ప్రకటించాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. అమూల్య ఈశ్వర్ వైపు గర్వంగా చూసింది. కార్యక్రమం ముగిసింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి చాలా నిధులు కావాలి. ఈశ్వర్ తన ఆస్తిలో కొంత భాగం ఇచ్చాడు. కంపెనీ లాభాల నుండి కొంత కేటాయించాడు. కానీ ఇంకా సరిపోవటం లేదు. ఇంటికి వచ్చాక అందరు హాల్లో కూర్చుని బడ్జెట్ గురించి చర్చిస్తున్నారు. ఈశ్వర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇంకా 50 లక్షలు తగ్గుతున్నాయి. బ్యాంకు లోన్ కోసం అప్లై చేద్దామా అని అడిగారు రవి. ఈశ్వర్ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడే బిజినెస్ కోలుకుంది రవి. మళ్ళీ లోన్ అంటే రిస్క్ ఏమో. అప్పుడు హరణి ముందుకొచ్చింది. బావా, లోన్ వద్దు, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంది. అందరూ ఆమె వైపు చూశారు. నేను ఒక చారిటీ కాన్సర్ట్ ఇస్తాను. నా పాటల కచేరీ పెడతాను. టికెట్లు అమ్ముదాం. వచ్చిన డబ్బు మొత్తం ఆశ్రమానికి ఇస్తాను. నా ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పింది హరణి. సుభద్రమ్మ ఆశ్చర్యపోయింది. నిజంగానా హరణి? అంత పని నువ్వు చేయగలవా? హరణ్ నవ్వింది. అమ్మమ్మ, నా గొంతులో అమ్మవారు ఉన్నారు కదా, ఖచ్చితంగా చేయగలను. అమూల్య లేచి హరణి దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని ముద్దాడింది. చెల్లెల్లో వచ్చిన ఈ మార్పు అమూల్యకు మాటలు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. 2 వారాల తర్వాత స్వరమాధురి కాన్సర్ట్ సిటీలోని ఒక పెద్ద ఆడిటోరియం జనంతో నిండిపోయింది. పార్వతమ్మ సేవా నిలయం ఫండ్ రైజింగ్ ఈవెంట్ అని పెద్ద బ్యానర్ కట్టి ఉంది. వేదిక మీద హరిని మైక్ పట్టుకుని నిలబడింది. వెనుక ఆర్కెస్ట్రా సిద్ధంగా ఉంది. ముందు వరుసలో ఈశ్వర్, అమూల్య, రవి, పార్వతమ్మ, సుభద్రమ్మ, విశ్వనాథం గారు కూర్చున్నారు. హరిని పాట మొదలుపెట్టింది. మానవ సేవే మాధవ సేవ. ఆమె గొంతులో ఒక ఆవేశం, ఒక ఆర్తి ఉన్నాయి. అది కేవలం వినోదం కోసం పాడుతున్న పాట కాదు, ఒక ఆశయం కోసం పాడుతున్న పాట. ప్రతి స్వరం శ్రోతల గుండెలను తాకింది. పాటయ్యాక హరిని మాట్లాడింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం మా అక్క అమూల్య. ఆమెకు మాటలు రాకపోయినా ఆమె జీవితం ఒక సందేశం. ఆ మౌనం నాకు నేర్పిన పాఠం ఏమిటంటే, శబ్దాలు చేయటం కాదు, సాయం చేయటం ముఖ్యం. ప్లీజ్ డొనేట్ ఫర్ దీస్ కాస్ అని పిలుపునిచ్చింది. ఆడిటోరియం దద్దరిల్లేలా చప్పట్లు. చాలామంది స్టేజ్ మీదకు వచ్చి చెక్కులు, డబ్బులు ఇచ్చారు.
ఆ రాత్రి హరిణి పాట ఆశ్రమానికి ప్రాణం పోసింది. ఏకంగా 60 లక్షలు విరాళాలు వచ్చాయి. ఇంటికి వచ్చాక సుభద్రమ్మ హరిణికి దిష్టి తీసింది. మా ఇంటి కీర్తిని పెంచావు తల్లి అని మెచ్చుకుంది. రోజులు గడుస్తున్నాయి. ఆశ్రమం పనులు వేగంగా జరుగుతున్నాయి. అమూల్య ఆఫీస్ పనులు, ఆశ్రమం పనులు, ఇంటి బాధ్యతలు అన్నీ తానే అయి చూసుకుంటుంది. ఈశ్వర్ ఎంత వారించినా నేను చెయ్యగలను అని నవ్వి ఊరుకుంటుంది. కానీ ఈ మధ్య అమూల్యలో ఒక చిన్న మార్పు గమనించింది పార్వతమ్మ. ఒకరోజు ఉదయం అమూల్య దేవుడి గదిలో దీపం పెడుతుంది. సడన్గా ఆమెకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. తల పట్టుకుని గోడ కానుకుంది. పార్వతమ్మ వెంటనే వచ్చి పట్టుకుంది. ఏమైందమ్మో, నీరసంగా ఉందా? అమూల్య కళ్ళు తెరిచి ఏం లేదు, తల తిరిగింది అంతే అంది. ఉదయం టిఫిన్ సరిగా తిన్నావా లేదా? ఈ మధ్య అసలు తినడం లేదు, ముఖం కూడా పాలిపోయినట్టుంది అని మందలించింది పార్వతమ్మ. అమూల్య నవ్వి పని ఒత్తిడి అని చెప్పి దాటవేసింది. మరో రోజు భోజనం చేస్తూ ఉండగా సాంబార్ వాసన చూడగానే ఆ ముల్లెకు వాంతి వచ్చినట్టు అనిపించింది. వెంటనే లేచి వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. సుభద్రమ్మ గమనించింది. అమూల్య ఏమైంది? ఏం లేదు అత్తయ్య, అసిడిటీ అనుకుంటా అని ముఖం కడుక్కుని వచ్చింది. కాని సుభద్రమ్మకు పార్వతమ్మకు ఒక అనుమానం వచ్చింది. వాళ్ళు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించారు. అనుభవం ఉన్న వాళ్ళు కదా, ఆ లక్షణాలు ఏంటో వాళ్లకు తెలుసు. ఆ సాయంత్రం ఈశ్వర్ ఆఫీస్ నుండి వచ్చాడు. చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. అమూల్య ఆశ్రమం లైసెన్స్ వచ్చేసింది, ఇక అఫీషియల్గా ఓపెన్ చేయొచ్చు అని సంతోషంగా చెప్పాడు. కానీ అమూల్య సోఫాలో నీరసంగా పడుకుని ఉంది. ఈశ్వర్ కంగారు పడ్డాడు. అమూల్య ఏమైంది, జ్వరమా అని నుదురు ముట్టుకొని చూశాడు. జ్వరం లేదు, కాని శరీరం చల్లగా ఉంది, తల తిరుగుతుంది ఈశ్వర్ అని అమూల్య నీరసంగా చెప్పింది. అమ్మో, ఇది మామూలు నీరసం కాదు, డాక్టర్ని పిలుస్తాను అని ఈశ్వర్ ఫోన్ తీశాడు. సుభద్రమ్మ వచ్చి ఈశ్వర్ డాక్టర్ని పిలువు, కాని కంగారు పడకు, శుభవార్త అయి ఉండవచ్చు అని మెల్లగా అంది. ఈశ్వర్కి అర్థం కాలేదు. శుభవార్త? డాక్టర్ సుజాత వచ్చారు. అమూల్యను పరీక్షించారు. బీపీ చెక్ చేశారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. తర్వాత బయటకు వచ్చి నవ్వుతూ చెప్పారు, కంగ్రాచ్యులేషన్స్ ఈశ్వర్, నువ్వు తండ్రివి కాబోతున్నావు, అమూల్య గర్భవతి. ఆ మాట వినగానే ఈశ్వర్కి మాట రాలేదు. ప్రపంచం ఒక క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం అన్నీ కలిసి అతని కళ్ళల్లో నీళ్లుగా మారాయి. నిజమా డాక్టర్? నిజం ఈశ్వర్, 2వ నెల, కానీ ఆమె చాలా బలహీనంగా ఉంది. పని ఒత్తిడి తగ్గించుకోవాలి, విశ్రాంతి చాలా అవసరం, మంచి పోషకాహారం తీసుకోవాలి అని సలహా ఇచ్చి వెళ్లారు. సుభద్రమ్మ ఆనందంతో గంతులు వేసింది. ఓరి దేవుడా, నా వంశాంకురం రాబోతుంది. విశ్వనాథం గారు విన్నారా? మనం తాత బామలం కాబోతున్నాం. హరిణి, రవి పరిగెత్తుకుంటూ వచ్చారు. వావ్, సూపర్ న్యూస్ బావా, పార్టీ కావాలి. కానీ ఈశ్వర్ ఎవరితోనూ మాట్లాడలేదు. అతను నేరుగా అమూల్య గదిలోకి వెళ్ళాడు. అమూల్య మంచం మీద కూర్చుని ఉంది. ఆమెకు కూడా ఇప్పుడే విషయం తెలిసింది. ఆ ముఖంలో సిగ్గు, ఆనందం ముగ్గలు వేస్తున్నాయి. ఈశ్వర్ ఆమె దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె చేతులను తన కళ్ళకు అద్దుకున్నాడు. థ్యాంక్ యూ అమూల్య, థ్యాంక్ యూ సో మచ్, నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు అని కన్నీళ్లు పట్టుకున్నాడు. అమూల్య ఈశ్వర్ తల నిమిరింది. మనం అమ్మా నాన్న అని సంతోషంగా చెప్పింది. ఈశ్వర్ ఆమె పొట్ట మీద చేయి వేసి, హలో బేబీ, నేను మీ నాన్ను, లోపల జాగ్రత్తగా ఉండు, అమ్మని ఇబ్బంది పెట్టకు అని చిన్నపిల్లల్లా మాట్లాడాడు. అమూల్య నవ్వింది. ఆ నవ్వులో 1000 వెన్నెల కాంతి ఉంది. ఆ రోజు రాత్రి ఇంట్లో పండగ జరిగింది. పార్వతమ్మ అమూల్యకు పాలు, కుంకుమ పువ్వు కలిపి ఇచ్చింది. తాగమ్మా, బిడ్డ ఎర్రగా పుడతాడు. నాలాంటి ముసల్దాని కోరిక ఒక్కటే, నా మనవడు మనవరాలు పుట్టాక వాణ్ణి ఎత్తుకుని ఆడించాలి. అప్పుడే నా కళ్ళు మూస్తాను అంది. ఆ లనకు నువ్వు వాడి పెళ్లి కూడా చూడాలి అని అమూల్య మందలించింది. సుభద్రమ్మ పాత పెట్టెలోంచి తన పుట్టింటి నగలు తీసింది. ఇదిగో అమూల్య, ఇది మా అమ్మమ్మ నాకు ఇచ్చిన కాసుల పేరు. ఇది ఇప్పుడు నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డ రక్ష అని అమూల్య మెల్లవేసింది. హరిణి వచ్చి, అక్క, బిడ్డ పుట్టాక జోలపాట పాడే బాధ నాదే, ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తానంది.
వద్దులే హరణి, నీ పాట విని బిడ్డ భయపడతాడేమో అని రవి జోక్ చేశాడు. పోరా అని హరణి రవిని కొట్టింది. అందరు నవ్వుకున్నారు. మరుసటి రోజు నుండి ఈశ్వర్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతను ఓవర్ ప్రొటెక్టివ్ హస్బెండ్గా మారిపోయాడు. అమూల్య ఆఫీస్కి వెళ్తానంటే ఒప్పుకోలేదు. వద్దు, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. ఆఫీస్ పని నేను చూసుకుంటాను, లేదా ఇంటి నుండి చెయ్యి. అమూల్య మెట్లు దిగుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి చేయి పట్టుకునేవాడు. జాగ్రత్త, నిదానంగా. అమూల్యకి ఇదంతా కొత్తగా ముచ్చటగా ఉంది. కానీ కొన్నిసార్లు విసుగు కూడా వచ్చేది. ఈశ్వ, నేను ప్రెగ్నెంట్ అంతే, పేషెంట్ కాదు అని ఒకసారి వాదించింది. నాకు తెలుసు మేడం, కానీ నువ్వు నాకు చాలా ముఖ్యం. నేను కష్టపెట్టడం నాకిష్టం లేదు అని బుజ్జగించాడు ఈశ్వర్. ఒకరోజు రాత్రి అమూల్యకు పుల్లటి మామిడికాయ తినాలనిపించింది. అప్పటికి రాత్రి 12 గంటలు. ఈశ్వర్ నిద్రపోతున్నాడు. అమూల్య అతన్ని లేపడానికి ఇష్టపడలేదు. కానీ ఈశ్వర్కి మెలకు వచ్చింది. ఏమైంది అమూల్య, నీళ్లు కావాలా? మామిడికాయ కావాలి అమూల్య చిన్నగా అడిగింది. ఈశ్వర్ నవ్వాడు. ఇప్పుడా, ఈ సీజన్లో మామిడికాయలా? సరే ఉండు. ఈశ్వర్ అర్ధరాత్రి లేచి ఫ్రిడ్జ్ వెతికాడు. లేదు. ఆన్లైన్లో చూశాడు. ఎక్కడ దొరకలేదు. చివరికి తన ఫ్రెండ్ ఒకడికి ఫోన్ చేసి గోడను తెరిపించి పచ్చి మామిడికాయలు తెప్పించాడు. తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వచ్చాడు. అమూల్య నిద్రపోతుంది. ఈశ్వర్ ఆమెను లేపలేదు. ఉదయం ఆమె లేచేసరికి పక్కన టేబుల్ మీద ఉప్పు కారం చల్లిన మామిడికాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. పక్కన ఒక చీటీ ఉంది. నీ కోరికలు తీర్చడమే నా బాధ్యత. ప్రేమతో ఈశ్వర్. అమూల్య ఆ మామిడికాయ తింటుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. పుల్లటి రుచి, తీయని ప్రేమ రెండు కలిసి ఆ మనసుని నింపేశాయి. ఆమె గది బయటకు వచ్చి బాల్కనీ నిలబడింది. కింద ఈశ్వర్ గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాడు. ఈశ్వర్ అని గట్టిగా పిలిచింది. ఈశ్వర్ పైకి చూశాడు. ఐ లవ్ యూ అని గట్టిగా అరిచింది. ఈశ్వర్ షాక్ అయ్యాడు. ఆశ్చర్యంతో ఆనందంతో గాల్లో ఎగిరాడు. ఐ లవ్ యూ టు అమూల్య అని అరిచాడు. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ నవ్వుకున్నాడు. పాపం, అయ్యగారికి పిచ్చి పడినట్టుంది అని అనుకున్నాడు. ఆ సాయంత్రం ఆశ్రమం పనికి సంబంధించిన ఫైల్ చూడ్డానికి లాయర్ వచ్చాడు. సార్, ఆశ్రమం రిజిస్ట్రేషన్కి అమూల్య గారి సంతకం కావాలి. ట్రస్టీగా ఆమె పేరు పెట్టారు కదా అని అడిగాడు. అమూల్య సంతకం పెట్టింది. మంచి పని చేస్తున్నారు మేడం. ఈ ఆశ్రమం వల్ల ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు దొరుకుతుంది. మీ కడుపులో పుట్టబోయే బిడ్డ కూడా చాలా అదృష్టవంతుడు. ఇంత పుణ్యం చేసుకున్న తల్లిదండ్రులు దొరికారు అని లాయర్ అన్నాడు. అమూల్య పొట్టమే చేయి వేసుకుని మనసులో అనుకుంది. నా బిడ్డ ఈ లోకంలోకి రాకముందే ఎంతోమందికి అన్నయ్యో అక్కో అవుతున్నాడు. వాడు పెరిగి పెద్దయ్యాక ఈ ఆశ్రమాన్ని చూసుకోవాలి. సేవే పరమావధిగా బతకాలి. కానీ జీవితం ఎప్పుడు పాలపాన్పు కాదు కదా. 6వ నెల వచ్చాక అమూల్య ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చింది. డాక్టర్ చెకప్లో ఒక విషయం తెలిసింది. ఈశ్వర్, అమూల్యకు జెస్టేషనల్ డయాబెటిక్ వచ్చింది. ఇది ప్రెగ్నెన్సీలో సహజమే, కానీ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వస్తాయి అని డాక్టర్ హెచ్చరించాడు. ఈశ్వర్ మళ్ళీ టెన్షన్ పడ్డాడు. అమూల్యకి ఇష్టమైన స్వీట్లు బంద్, ఆహార నియమాలు కఠినం. అమూల్య మాత్రం నవ్వుతూనే ఉంది. నా బిడ్డ కోసం ఏదైనా చేస్తానంది. ఆమె మాతృమూర్తిగా మారుతున్న క్రమంలో ఆమెలోని సహనం, ప్రేమ మరింతగా పెరిగాయి. 7వ నెల. ఈశ్వర్ ఇంట్లో ఇప్పుడు క్యాలెండర్లోని తేదీలు కాదు, అమూల్య ఆరోగ్యం మాత్రమే సమయాన్ని నిర్ణయిస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అందరి ధ్యాస అమూల్య మీదే. అమూల్య, మందులు వేసుకున్నావా అని ఈశ్వర్ ఆఫీస్ నుండి రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తాడు. అమ్ము, పాలు తాగావా అని సుభద్రమ్మ వంటింట్లోంచి అడుగుతుంది. అక్క, ఈరోజు వాకింగ్ చేశావా అని హరిని సాయంత్రం గుర్తు చేస్తుంది. తల్లి, ఆయాసపడకు, వచ్చి కాసేపు పడుకో అని పార్వతమ్మ బెడ్రూంలోకి తీసుకెళ్తుంది. ఇలా అందరి ప్రేమ మధ్య అమూల్య ఒక రాణిలా, అంతకంటే మిన్నగా ఒక చిన్న పిల్లాల్లా చూసుకోబడుతుంది. కానీ అమూల్యకు ఒక చిన్న బాధ ఉంది. అదే జెస్టేషనల్ డయాబెటిక్. గర్భధారణ సమయంలో వచ్చి
షుగర్ వ్యాధి వల్ల డాక్టర్లు ఆమెకు స్వీట్లు, అన్నం, బంగాళదుంపలు వంటి పూర్తిగా మానేయమన్నారు. అమూల్యకు స్వీట్లంటే ప్రాణం. అందులోని ఇప్పుడు తినాలనిపించే కోరికలు ఎక్కువ. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అమూల్య మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో నిన్న హరిణి తెచ్చిన మేతుచూరి లడ్డు బాక్స్ ఉంది. అమూల్య ఆశగా బాక్స్ వైపు చూసింది. ఒక్కటే చిన్న ముక్క తింటే ఏమవుతుంది అనుకుంది. బాక్స్ మూత తీసింది. లడ్డు చేతిలోకి తీసుకుంది. నోటి దగ్గరికి తీసుకువెళ్తూ ఉండగా అమూల్య వెనక నుండి గంభీరమైన గొంతు. అమూల్య ఉలిక్కిపడి లడ్డూను బాక్స్లో పడేసింది. వెనక్కి తిరిగి చూస్తే ఈశ్వర్ నిలబడి ఉన్నాడు. అతను లంచ్కి ఇంటికి వచ్చాడు. ఈశ్వర్ ముఖంలో కోపం లేదు, కానీ ఒక రకమైన కఠినత్వం ఉంది. అతని దగ్గరికి వచ్చి ఫ్రిడ్జ్ మూసేశాడు. ఏంటిది? డాక్టర్ ఏం చెప్పారు? నీకు బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమని చెప్పారు కదా. ఒక్క క్షణం రుచి కోసం భవిష్యత్తును రిస్క్ చేస్తావా అని మందలించాడు. అమూల్య తలదించుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నపిల్లాన్ని టీచర్ తిట్టినట్టు ఆ ముఖం వాడిపోయింది. సారీ అని సన్నగా అంది. ఈశ్వర్ ఆ ముఖం చూడగానే కరిగిపోయాడు. అయ్యో ఏడవక అమూల్య, నేను నీ మంచి కోసమే కదా చెప్పాను. నీకు స్వీట్ తినాలని ఉందా? ఉండు అని చెప్పి వంటింట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాడు. వాటిని చిన్న ముక్కలుగా చేసి ఓ కప్పులో వేసి ఇచ్చాడు. ఇవి తిను, ఇవి న్యాచురల్ స్వీట్స్, నీకు హాని చేయవు అని ప్రేమగా తినిపించాడు. అమూల్య ఆ డ్రై ఫ్రూట్స్ తింటూ ఈశ్వర్ వైపు ఆరాధనగా చూసింది. భర్త అంటే కేవలం ప్రేమించేవాడు మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని, బాధను గుర్తు చేసేవాడు కూడా అని ఆమెకు అర్థమైంది. సీమంతం ఏర్పాట్లు వచ్చే బుధవారం అమూల్యకు సీమంతం చేయాలని ముహూర్తం పెట్టారు. సుభద్రమ్మ, పార్వతమ్మ, హరిణి ముగ్గురు కలిసి లిస్ట్ రాస్తున్నారు. అమ్మమ్మ అక్కకు పచ్చచీర కట్టాలి కదా, నేను కాంచీపురం నుండి తెప్పిస్తాను అంది హరిణి ఉత్సాహంగా. అలాగే హరిణి, గాజులు మాత్రం మట్టి గాజులే ఉండాలి, అవి చేతికి నిండుగా ఉంటేనే సీమంతం కల అంది పార్వతమ్మ. సుభద్రమ్మ లిస్టు రాస్తూ, అన్నట్టు వియంకులను, బంధువులను అందరినీ పిలవాలి, ముఖ్యంగా ఆశ్రమం పిల్లల్ని కూడా పిలుద్దాం, అమూల్యకు వాళ్ళంటే ప్రాణం కదా అంది. ఇంతలో విశ్వనాథం గారు వచ్చారు. ఏమి, మనవడు పుట్టబోతున్నాడు కదా, వాడి కోసం వెండి ఉయ్యాలు చేయిద్దామా అని అడిగారు. మనవడే అని మీకెలా తెలుసు? మనవరాలు పుట్టొచ్చు కదా అని హరిణి అడిగింది. మా వంశానికి వారసుడు కావాలి కదా తల్లి, ఈశ్వరు ఒక్కడే కొడుకు, వాడికి ఓ కొడుకు పుడితే వంశం నిలబడుతుంది అని పాతకాలం మనిషిలా మాట్లాడారు విశ్వనాథం గారు. సుభద్రమ్మ కూడా తల ఊపారు. అవును, మొదటి బిడ్డ మగపిల్లవాడైతే బాగుంటుంది, ఇంటికి దీపంలా ఉంటాడు. అమూల్య అక్కడే సోఫాలో కూర్చుని ఇదంతా వింటుంది. ఆ మనసులో ఒక చిన్న అలజడి. అందరు మగపిల్లవాడిని కోరుకున్నారు, కానీ ఆమెకు మాత్రం ఆడపిల్ల కావాలని ఉంది. ఆమె లేచి తన గదిలోకి వెళ్ళింది. ఈశ్వర్ ఆమె వెనకే వెళ్ళాడు. అమూల్య కిటికీ దగ్గర నిలబడి బయట ఆడుకున్న పక్షులను చూస్తుంది. ఏమైంది అమూల్య, నాన్నగారన్న మాటలకు బాధపడ్డావా? ఈశ్వర్ అడిగాడు. అమూల్య వెనక్కి తిరిగింది. ఈశ్వర్, నాకు పాప కావాలి అని సుష్టంగా చెప్పింది. ఎందుకు అమూల్య? బాబైనా పాపైనా ఒకటే కదా. అమూల్య ఈశ్వర్ దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకుంది. కాదు, ఆడపిల్ల అయితే నా ప్రతిరూపం అవుతుంది. నాకు మాటలు రాలేదు, ఇన్నాళ్ళు మౌనంగా భరించాను. కానీ నా కూతురు అలా ఉండకూడదు. తను గట్టిగా మాట్లాడాలి, తను ధైర్యంగా బతకాలి. నేను కోల్పోయిన బాల్యాన్ని నా కూతుర్లు చూసుకోవాలి. అమూల్య మాటల్లో ఎంత లోతు ఉందో ఈశ్వర్కి అర్థమైంది. ఆమె తన గతాన్ని, తన అస్తిత్వాన్ని తన బిడ్డ ద్వారా గెలవాలనుకుంటుంది. ఈశ్వర్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. తప్పకుండా అమూల్య, మనకు మహాలక్ష్మి లాంటి పాప పుడుతుంది. ఆమె నీలాగే అందంగా, తెలివిగా ఉంటుంది. కానీ నీకంటే ధైర్యంగా, గలగల మాట్లాడే చిలకలా ఉంటుంది. నేను ఆమెకు మాటలే కాదు, పాటలు కూడా నేర్పిస్తాను అని మాటిచ్చాడు. సీమంతం రోజు ఇల్లంతా పచ్చని తోరణాలతో, బంతిపూలతో అలంకరించబడి ఉంది. బంధువులంతా వచ్చారు. ఆశ్రమం నుండి పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళని చూడగానే అమూల్య ముఖం వెలిగిపోయింది.
అమూల్యను ముస్తాబు చేశారు. ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర, దానికి తగిన ఎర్రటి అంచు, ఒంటినిండా బంగారు నగలు, తల్లిండా మల్లెపూలు, చేతులకు రంగురంగుల గాజులు. ఆమె గర్భవతి కలతో మెరిసిపోతుంది. హాల్లో ఒక పెద్ద పీట వేశారు. అమూల్యను అందులో కూర్చోబెట్టారు. సుభద్రమ్మ, పార్వతమ్మ మొదటగా వచ్చి గంధం రాసి అక్షింతలు వేశారు. నిండు నూరేళ్లు సుమంగలిగా వర్ధిల్లు తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని పార్వతమ్మ కన్నీళ్లతో దీవించింది. తర్వాత బంధువుల ఆడవాళ్లు ఒక్కొక్కరుగా వచ్చి గాజులు తొడిగారు. గాజుల శబ్దం గలగలబని వినిపిస్తూ ఉంటే అమూల్య మనసు పులకరించిపోయింది. ఈ శబ్దం కోసమే కదా ఈ ఆడదైన కళ్ళు కనేది. హరిణి మైక్ తీసుకుంది. అందరు సైలెంట్. ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్, మా అక్క కోసం, మా ఇంటికి రాబోయే బుజ్జి కన్నయ్య కోసం అంటూ సీమంతం శాంతం మురిసేను లోకం అనే పాట పాడింది. హరిణి గొంతులో ఆనందం, అక్క మీద ప్రేమ సుష్టంగా వినిపిస్తున్నాయి. అమూల్య పాట వింటూ తాళం వేసింది. పాటయ్యాక హరిణి వచ్చి అమూల్య పక్కన కూర్చుంది. ఆమె పొట్ట మీద చేయి వేసి, ఏయ్ బుజ్జి దొంగ, వింటున్నావా? మీ పిన్ని పాట ఎలా ఉంది? బయటకు వచ్చాక నీకు రోజు లాలిపాట పాడతాను అని కబుర్లు చెప్పింది. అందరు నవ్వుకున్నారు. అప్పుడు ఈశ్వర్ వచ్చాడు. మగవాళ్ళను సాధారణంగా సీమంతం పీటల దగ్గరకు రానివ్వరు. కానీ ఈశ్వర్, నేను కేవలం ఫోటో తీయించుకోవడానికి వచ్చాను అని చెప్పి వచ్చాడు. అతను అమూల్య పక్కన నిలబడ్డాడు. అమూల్య కూర్చుని ఉంది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుండగా ఈశ్వర్ మెల్లగా వంగి అమూల్య చెవిలో గుసగుసలాడాడు. నువ్వు ప్రపంచంలోకెల్లా అందమైన అమ్మవి. అమూల్య సిగ్గుతో తలదించుకుంది. కెమెరా క్లిక్ మనిపించింది. ఆ ఫోటోలో అమూల్య సిగ్గు, ఈశ్వర్ ప్రేమ శాశ్వతంగా బంధించబడ్డాయి. వేడుక ముగిసింది. అందరూ భోజనాలకు వెళ్లారు. అమూల్య చాలాసేపు కూర్చుని ఉండటం వల్ల నడుము నొప్పి వచ్చింది. ఆమె లేవడానికి ఇబ్బంది పడుతుంది. అమ్ము, రా, నేను పట్టుకుంటాను అని పార్వతమ్మ వచ్చి సహాయం చేసింది. అమూల్య లేచింది. 2 అడుగులు వేసింది. సడన్గా ఆమె కళ్ళు తిరిగినట్టు అనిపించింది. చుట్టూ ఉన్న దృశ్యాలు మసకబారాయి. చెవుల్లో ఈ మణి శబ్దం. అమ్మమ్మ అని పిలుస్తూనే అమూల్య పక్కకు తూలింది. అమూల్య పార్వతమ్మ గట్టిగా పట్టుకుంది. ఈశ్వర్ బాబు, త్వరగా రండి ఈశ్వర్, రవి భోజనం చేస్తున్నారు. అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చారు. అమూల్య సోఫాలో స్పృహ లేకుండా పడి ఉంది. ఏమైంది ఏమైంది? సుభద్రమ్మ కంగారు పడింది. షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి, త్వరగా గ్లూకోజ్ వాటర్ ఇవ్వండి అని అక్కడే ఉన్న డాక్టర్ సుజాత చెప్పారు. ఈశ్వర్ వెంటనే గ్లూకోజ్ కలిపి తెచ్చాడు. డాక్టర్ అమూల్య నోట్లో కొంచెం కొంచెం పోసారు. 10 నిమిషాల తర్వాత అమూల్య మెల్లగా కళ్ళు తెరిచింది. అమూల్య, ఆర్ యు ఓకే? ఈశ్వర్ ఆత్రంగా అడిగాడు. అమూల్య నీరసంగా తల ఊపింది. డాక్టర్ సుజాత ఆమె పల్స్ చెక్ చేశారు. ఈశ్వర్, ఇది మంచిది కాదు. ఆమె బీపీ షుగర్ లెవెల్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇది బిడ్డకు ప్రమాదం. ఇకపై ఆమె ఒక్క అడుగు కూడా వేయకూడదు. కంప్లీట్ బెడ్ రెస్ట్. డెలివరీ వరకు మంచం దిక్కూడదు అని సీరియస్గా చెప్పారు. ఆ మాట విని ఇంట్లో సంతోషం ఆవిరైపోయింది. ఆందోళన మొదలైంది. ఈశ్వర్ అమూల్యను ఎత్తుకొని మేడ మీద గదిలోకి తీసుకెళ్లాడు. ఆ రాత్రి గదిలో అమూల్య మంచం మీద పడుకుని ఉంది. ఈశ్వర్ పక్కనే కూర్చుని ఆమె కాళ్ళు ఒత్తుతున్నాడు. సారీ ఈశ్వర్, నా వల్లే అందరూ టెన్షన్ పడుతున్నారు అని అమూల్య బాధపడింది. పిచ్చిదానా, నీ వల్లేం కాదు, ఈ సహజం. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి మన బిడ్డ కోసం అన్నాడు ఈశ్వర్. అమూల్య ఈశ్వర్ చేతిని తన పొట్ట మీద పెట్టుకుంది. బిడ్డ కదులుతున్నాడు చూడు అంది. ఈశ్వర్ చెయ్యి పెట్టి చూశాడు. నిజమే, లోపల చిన్న కదలిక. ఒక తన్ను తగిలింది. ఈశ్వర్ ముఖంలో ఆందోళన పోయి ఆనందం వచ్చింది. అవును, వాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు అంటే వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. మనం భయపడవలసిన పని లేదు అని నవ్వాడు. రోజులు గడుస్తున్నాయి. 8వ నెల వచ్చింది. అమూల్య పూర్తిగా మంచానికి పరిమితమైంది. ఆమెకు బోరు కొట్టకుండా ఉండడానికి ఈశ్వర్ ఆఫీస్ నుండి త్వరగా వచ్చేవాడు. హరిణి వచ్చి పాటలు పాడేది. పార్వతమ్మ కథలు చెప్పేది. కానీ ఈశ్వర్ ఆఫీసులో ఒక కొత్త సమస్య మొదలైంది. అమూల్య ఆఫీస్కి రావడం మానేయటంతో పాత మేనేజర్లు మళ్ళీ
తోకజాడించారు. ప్రాజెక్టులో జాప్యం జరుగుతుందని, అమూల్య నిర్ణయాలు సరిగ్గా లేవని రావుగారికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. రావుగారు ఈశ్వర్కి ఫోన్ చేశారు. ఈశ్వర్, ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడుతుంది. అమూల్య గారు లీవ్లో ఉన్నారు. వర్క్ స్లో అయింది. మనం వేరే ప్రాజెక్టు హెడ్ని నియమిద్దామా అని అడిగారు. ఈశ్వర్కి కోపం వచ్చింది. అమూల్య కష్టపడి తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఆమెను పక్కన పెడితే ఆ మనసు దెబ్బతింటుంది. వద్దు సార్, అమూల్యనే హెడ్. ఆమె ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తారు. నేను దగ్గరుండి చూసుకుంటాను. డెడ్ లైన్ లోపు వర్క్ కంప్లీట్ చేస్తాం అని మాటిచ్చాడు. కానీ అది అంత సులభం కాదు. అమూల్య బెడ్ రెస్ట్లో ఉండి టీంని ఎలా మేనేజ్ చేస్తుంది? అమూల్య ఈశ్వర్ మాట వింది. ఈశ్వర్, ల్యాప్టాప్ ఇవ్వండి అని అడిగింది. వద్దా అమూల్య, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. స్ట్రెస్ వద్దు. నా బిడ్డ భవిష్యత్తు ఈ కంపెనీ. నేను చేయగలను. వర్క్ ఫ్రమ్ హోము అని పట్టుబట్టింది. ఈశ్వర్ కాదనలేకపోయాడు. బెడ్ మీద ఒక చిన్న టేబుల్ ఏర్పాటు చేశాడు. అమూల్య మంచం మీద పడుకుని వీడియో కాల్స్ ద్వారా టీంతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో ఉన్న స్పష్టత, ఆమె ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చూసి టీం మెంబర్సు ఆశ్చర్యపోయారు. మేడంకి మాటలు రావనుకున్నాం, కానీ ఆ మాటలు బుల్లెట్స్లా ఉన్నాయి అని అనుకున్నారు. అమూల్య తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కంపెనీని నడిపించింది. 9వ నెల అమూల్యకు నొప్పులు మొదలయ్యాయి. కానీ అవి డెలివరీ నొప్పులా లేక ఫాల్స్ పెయిన్సా అనేది తెలియటం లేదు. రాత్రి 2 గంటలు అమూల్య నిద్రలో మెలికలు తిరుగుతుంది. పొట్టలో విపరీతమైన నొప్పి. ఈశ్వర్ అని గట్టిగా పిలిచింది. ఈశ్వర్ లేచాడు. ఏమైంది అమూల్య? నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నీరు పడిపోతుంది. ఈశ్వర్కి అర్థమైంది. సమయం వచ్చింది. అతను వెంటనే సుభద్రమ్మను లేపాడు. కారు సిద్ధం చేశాడు. అమూల్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. కారులో అమూల్య నొప్పిని భరించలేక ఈశ్వర్ చేతిని గట్టిగా కొరికింది. అమ్మా అమ్మా అని ఏడుస్తుంది. ఈశ్వర్ డ్రైవింగ్ చేస్తూనే ధైర్యంగా ఉన్న అమూల్య మరో 10 నిమిషాలు అని ఓదారుస్తున్నాడు. ఆసుపత్రి చేరారు. డాక్టర్ సుజాత సిద్ధంగా ఉన్నారు. అమూల్యను లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. బయట ఈశ్వర్, సుభద్రమ్మ, విశ్వనాథం గారు, పార్వతమ్మ, హరణి, రవి అందరు టెన్షన్గా ఎదురుచూస్తున్నారు. లోపల నుండి అమూల్య కేకలు వినిపిస్తున్నాయి. ఆ కేకలు ఈశ్వర్ గుండెను పిండేస్తున్నాయి. గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. ఇంకా బిడ్డ బయటకు రాలేదు. డాక్టర్ సుజాత బయటకు వచ్చారు. ఆమె చేతిలో గ్లౌస్ తీసేస్తున్నారు. ముఖం సీరియస్గా ఉంది. ఈశ్వర్, కాంప్లికేషన్ వచ్చింది. బిడ్డ మెల్లో బొడ్డుతాడు చుట్టుకుంది. హార్ట్ బీట్ పడిపోతుంది. నార్మల్ డెలివరీ కష్టం. సిజరిన్ చేయాలి. కానీ అమూల్య షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయి. ఆపరేషన్ చేస్తే బ్లీడింగ్ ఆకపోవచ్చు. తల్లికా బిడ్డకా ఎవరిని కాపాడాలి అని అడిగారు. ఈశ్వర్ కాళ్ళ కింద భూమి కంపించింది. ఏమంటున్నా డాక్టర్? నాకు నా భార్య కావాలి. అమూల్య బతకాలి. బిడ్డ పోయినా పర్లేదు. నా అమూల్యను కాపాడండి అని ఈశ్వర్ అరిచాడు. సుభద్రమ్మ ఏడుస్తూ కుప్పగులిపోయింది. మేమిద్దరినీ కాపాడడానికి ట్రై చేస్తాం. కానీ మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలి అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఈశ్వర్ లేబర్ రూమ్ తలుపు దగ్గర నిలబడి అద్దంలోని చూస్తున్నాడు. లోపల అమూల్య స్పృహలో లేదు. ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. అమూల్య, నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు అని ఈశ్వర్ బోర్నా ఏడ్చాడు. పార్వతమ్మ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. నా ఆయుష్షు పోసుకునైనా నా బిడ్డను బతికించు స్వామి. ఆపరేషన్ థియేటర్ బయట కారిడార్లో సమయం స్తంభించకపోయినట్టుంది. గోడ గడియారం ముళ్ళు కదిలే శబ్దం కూడా ఈశ్వర్ గుండె చప్పుడు ముందు చిన్నగా అనిపిస్తుంది. ఆ ఎర్రటి లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. అది వెలిగినంతసేపు ఈశ్వర్ ప్రాణం గాల్లో దీపంలా కొట్టుమిట్లాడుతుంది. సుభద్రమ్మ ఒక మూల కూర్చుని దేవుని నామస్మరణ చేస్తుంది. విశ్వనాథం గారు కిటికీ బయట శూన్యంలోకి చూస్తున్నారు. పార్వతమ్మ కళ్ళు మూసుకొని తన ఆయుష్లో మిగిలిన భాగాన్ని అమ్ములకు దారిపోయామని ఆ భగవంతుణ్ణి వేడుకుంటుంది. హరిణి, రవి ఒక చేతులొకరు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. లోపల మృత్యువుతో మాతృత్వం చేస్తున్న యుద్ధం తాలూకు అలజడి. ఈశ్వర్ ఆపరేషన్ థియేటర్ తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ ముందు అమూల్య నవ్వుతున్న ముఖం, ఆమె రాసిన ఉత్తరాలు,
ఆ మౌనంగా కురిపించిన ప్రేమ అన్ని రీల్లా తిరుగుతున్నాయి. నువ్వు నాకు ప్రామిస్ చేశావు అమూల్య, నన్ను వదిలి వెళ్ళనని. ఆ మాట నిలబెట్టుకోవాలి అని మనసులో ఘోషిస్తున్నాడు. సడన్గా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక సన్నని కేక వినిపించింది. కేర్ కేర్. అది పసిబిడ్డ ఏడుపు. ఆ శబ్దం వినగానే అందరిలో ప్రాణం లేచి వచ్చింది. సుభద్రమ్మ లేచి నిలబడింది. హరిణి మొహం వెలిగిపోయింది. కాని ఈశ్వర్ కదల్లేదు. బిడ్డ ఏడుపు వినిపించింది. మరి తల్లి పరిస్థితి ఏంటి? అమ్ముల క్షేమంగా ఉందా? కాసేపటికి ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ సుజాత బయటకు వచ్చారు. ఆమె మాస్క్ తీస్తున్నారు. ఆ ముఖంలో అలసట ఉన్న ఒక చిరునవ్వు కూడా ఉంది. ఈశ్వర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. డాక్టర్, అమూల్య. డాక్టర్ సుజాత నవ్వారు. కంగ్రాట్స్ ఈశ్వర్, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. ఇట్స్ ఎ మిరాకిల్. ఆపరేషన్ మధ్యలో అమూల్య పల్స్ పడిపోయింది. మేం భయపడ్డాం. కాని బిడ్డ ఏడుపు వినగానే ఆమెలో మళ్ళీ చలనం వచ్చింది. ఆ తల్లి ప్రేమ ఆమెను కాపాడింది. ఈశ్వర్ కుప్పగొలిపాడు. ఆనందంతో కూడిన కన్నీళ్లు అతని చొక్కాని తడిపేశాయి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ గాడ్. అంతేకాదు ఈశ్వర్, అమూల్య కోరిక తీరింది. పుట్టింది ఆడపిల్ల. అచ్చం అమూల్యలాగానే ఉంది అని చెప్పాడు డాక్టర్. సుభద్రమ్మ పార్వతమ్మ సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్నారు. మహాలక్ష్మి పుట్టింది. మా ఇంటి దీపం పుట్టింది. ఒక గంట తర్వాత అమూల్యను ఐసీయూ నుండి రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆమె ఇంకా మత్తులోనే ఉంది. పక్కన చిన్న ఉయ్యల్లో బిడ్డ నిద్రపోతుంది. ఈశ్వర్ మెల్లగా లోపలికి వెళ్ళాడు. ముందు బిడ్డను చూశాడు. గులాబీ రేకుల మెత్తని దూది పింజలా ఉంది. చిన్న చిన్న వేళ్ళు, మూసిన కళ్ళు, అచ్చం దేవతలా ఉంది. తర్వాత అమూల్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అమూల్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఈశ్వర్ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాప అని సన్నగా అడిగింది. ఈశ్వర్ బిడ్డను ఎత్తుకుని అమూల్య పక్కన పడుకోబెట్టాడు. చూడు అమూల్య, నువ్వు కోరుకున్నట్టేం మన చిట్టి తల్లి నీ ప్రతిరూపం అని అన్నాడు. అమూల్య బిడ్డను తాకింది. ఆ స్పర్శలో ఆమెలోని నిప్పులన్నీ మాయమయ్యాయి. బిడ్డ మెల్లగా కళ్ళు తెరిచి తల్లివైపు చూసింది. ఆ చూపులో ఉన్న స్వచ్ఛత అమూల్యను కట్టిపడేసింది. నా బంగారం అనే అమూల్య ఆనందంతో మురిసిపోయింది. 3 నెలల తర్వాత బారసాల మహోత్సవం. ఈశ్వర్ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. బంధుమిత్రులు, స్నేహితులు, ఆఫీస్ స్టాఫు, ఆశ్రమం పిల్లలు అందరూ వచ్చారు. ఇల్లంతా పూల వాసనలతో, పన్నీరు జల్లులతో గుమగుమలాడుతుంది. అమూల్య ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆ ముఖంలో మాతృత్వపు కళ ఉట్టిపడుతుంది. కంచిపట్టు చీర కట్టుకుని ఒళ్ళో బిడ్డనెత్తుకుని కూర్చుంది. ఈశ్వర్ పక్కనే కూర్చున్నాడు. తొట్టెలో బిడ్డను వేయడానికి ముహూర్తం దగ్గర పడింది. హరిణి మైక్ తీసుకుంది. హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో డబల్ ధమాకా. 1 మా చిట్టి తల్లి బారసాలం, 2 మా అక్క అమూల్య ఇప్పుడు ఈశ్వర్ గ్రూప్స్కి అఫీషియల్గా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంటుంది అని ప్రకటించింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఈశ్వర్ మైక్ తీసుకున్నాడు. అవును, అమూల్య కేవలం ఇంటిని మాత్రమే కాదు, కంపెనీని కూడా సమర్థవంతంగా నడిపించగలదని నిరూపించింది. నా సక్సెస్ వెనుక ఉన్నది ఆమె మౌనమే కాదు, ఆమె మేధస్సు కూడా. సుభద్రమ్మ విశ్వనాథం గారు బిడ్డను తొట్టెలో వేశారు. పార్వతమ్మ వచ్చి బిడ్డకు దిష్టి తీసింది. ఏం పేరు పెడుతున్నారు అని పంతులుగారు అడిగారు. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. ఆ నిర్ణయం తల్లిదే అని అన్నాడు. అమూల్య బిడ్డ చెవిలో పేరు చెప్పడానికి వంగింది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అమూల్య గొంతులో మాటలు వస్తాయా? అమూల్య గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆమె బిడ్డ చెవిలో మాత్రమే కాదు, మైక్లో అందరికి వినిపించేలా సుష్టంగా పలికింది. అక్షర. అక్షరనా? అందరూ ఆశ్చర్యపోయారు. అమూల్య మైక్ తీసుకుంది. ఆమె చేతులు వణకడం లేదు, గొంతు తడబడ్డం లేదు. అవును, అక్షర. నాకు మాటలు రానప్పుడు అక్షరాలే నాకు ప్రపంచాన్ని చూపించాయి. ఇప్పుడు నా కూతురు ఈ ప్రపంచానికి ఒక కొత్త భాష నేర్పించాలి. అక్షర అంటే నాశనం లేనిది. నా ఈ ఆనందం ఎప్పటికీ శాశ్వతం అని అనర్గళంగా మాట్లాడింది. ఆమె గొంతు వినగానే హాలు మొత్తం మారుమోగేలా చప్పట్లు పడ్డాయి.
ఈశ్వర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తన భార్య ఇప్పుడు మౌనరాగం కాదు, ఒక మధుర కావ్యం. హరిణి వచ్చి అమ్ములను హక్ చేసుకుంది. సూపర్ నేమ్ అక్క. అక్షరం. అక్షర ఈశ్వర్ పేరు అదిరిపోయింది. ఆ తర్వాత హరిణి చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ పాట పాడి పాపను నిద్రపుచ్చింది. సాయంత్రం వేడుక ముగిసింది. బంధువులంతా వెళ్ళిపోయారు. ఈశ్వర్ అమూల్య గార్డెన్లో కూర్చున్నారు. పక్కన ఉయ్యల్లో అక్షర్ నిద్రపోతుంది. పార్వతమ్మ సుభద్రమ్మ లోపల విశ్రాంతి తీసుకున్నారు. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు వెలుగుతున్నాడు. అమూల్య, ఒకప్పుడు ఈ రోజు వస్తుందని నేను ఊహించలేదు. ఒక మనిషి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అన్నాడు ఈశ్వర్. అమూల్య నవ్వింది. మలుపులు లేకపోతే గమ్యం విలువ తెలియదు ఈశ్వర్. నిజమే. జగపతి లాంటి శత్రువులు రాకపోయి ఉంటే మన ప్రేమలో ఉన్న గాఢత తెలిసేది కాదేమో. హరిని వేరు కాపురం పెట్టకపోయి ఉంటే దానికి బాధ తెలిసేది కాదేమో. అన్నీ మంచికే అన్నాడు ఈశ్వర్. మరిప్పుడు మన కథ అయిపోయినట్టేనా? అమూల్య అడిగింది. ఈశ్వర్ ఆమె చేతిని తీసుకుని తన గుండె కానించుకున్నాడు. కథలు పుస్తకాల్లో అయిపోతాయి అమూల్య, జీవితంలో కాదు. ఇప్పుడు మనది కొత్త అధ్యాయం. అక్షర్ని పెంచాలి, ఆశ్రమాన్ని నడిపించాలి, కంపెనీని చూసుకోవాలి. బోల్డెంత పని ఉంది. కానీ ఈ ప్రయాణంలో నాకు తోడుగా నువ్వున్నావు, అది చాలు. అమూల్య తల ఈశ్వర్ భుజం మీద వాల్చింది. ఈశ్వర్, చెప్పమూల్యం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అక్కడితో వారి సంభాషణ అయిపోయింది. మళ్ళీ మౌనం ఆవహించింది. కానీ ఆ మౌనంలో ఇప్పుడు బాధ లేదు, భయం లేదు. కేవలం ప్రశాంతత, ప్రేమ, పరిపూర్ణత ఉన్నాయి. గాలికి ఊగుతున్న చెట్ల ఆకులు, దూరంగా వినిపిస్తున్న గుడిగంటలు, ఉయ్యలో నిద్రపోతున్న అక్షర ఊపిరి శబ్దం అన్నీ కలిసి ఒక అద్భుతమైన రాగాన్ని ఆలపిస్తున్నాయి. అదే వారి జీవితపు మౌనరాగం. ఒక పెద్ద స్కూల్ ఆడిటోరియం. వేదిక మీద 5 ఏళ్ల పాప మైక్ పట్టుకుని నిలబడింది. ఎదురుగా వందల మంది జనం. ముందు వరుసలో ఈశ్వర, అమూల్య, పార్వతమ్మ, సుభద్రమ్మ, విశ్వనాథం, హరిణి, రవి కూర్చున్నారు. అమూల్య ఇప్పుడు చాలా హుందాగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. పాప మైక్లో గట్టిగా చెప్పింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు అక్షరం. ఈరోజు నేను మా అమ్మ గురించి మాట్లాడతాను. మా అమ్మ నాకు మాటలు నేర్పించింది. మా నాన్న నాకు ధైర్యం నేర్పించాడు. మా అమ్మమ్మ నాకు కథలు నేర్పించింది. మా పిన్ని నాకు పాటలు నేర్పించింది. నేను పెద్దయ్యాక మా అమ్మలా గొప్పదాన్ని అవుతాను. అందరూ చప్పట్లు కొట్టారు. అక్షర పరిగెత్తుకుంటూ వచ్చి అమూల్య ఒళ్ళు దూకింది. అమ్మా, ఎలా చెప్పాను? అమూల్య నవ్వి అక్షరను ముద్దాడింది. చాలా బాగా చెప్పావు తల్లి. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. చూసావా, నేను చెప్పాను కదా మన కూతురు గలగల మాట్లాడుతుందని. అమూల్య నవ్వింది. అవును, నా మౌనం నా కూతురి మాటల్లో గెలిచింది. హరిణి వచ్చి అక్షరని ఎత్తుకుంది. పదాక్షర, మనం స్టేజ్ మీద డాన్స్ చేద్దాం. కుటుంబం అంతా నవ్వులతో నిండిపోయింది. పార్వతమ్మ ఆనందంతో కళ్ళు తుడుచుకుంది. నా బతుకు ధన్యమైంది అనుకుంది. ఆ దృశ్యం ఒక ఫోటో ఫ్రేమ్లో బంధించబడి గోడ మీద వేలాడిపోతున్నట్టుగా కథ సుఖాంతమైంది. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.